మోడీ తీసుకొస్తున్నటువంటి వక్ఫ్ బిల్లు సాధారణంగా ఇప్పుడు మోడీ ఏ బిల్లు తేవాలన్నా, ఏ చట్టం తేవాలన్నా, ఏ విధానం తీసుకురావాలన్నా వెంటనే విపక్షాలు ప్లస్ ఎవరైతే యాంటీ మోడీ శక్తులైనటువంటి మీడియా ఎన్డీఏ కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. వెంటనే నితీష్ ఒప్పుకుంటాడా, చంద్రబాబు ఒప్పుకుంటాడా, ఈ చర్చ ప్రారంభించేశారు. జేడీఎస్ ఒప్పుకుంటుందా అన్నటువంటి. ఇప్పుడు ఆల్రెడీ మొట్టమొదట నితీష్ కుమార్ స్పందించారు. వక్ఫ్ బిల్కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వక్ఫ్ బిల్ ఆచరణలో ఖచ్చితంగా అని ప్రకటించారు, మద్దతు ఇస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, జేడీఎస్ స్పందించాల్సింది, వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు, వాళ్ళకి ముందే చెప్పారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి అదే ఈ మధ్యన వీళ్ళు ప్రచారం చేసింది ఏంటి, ఇద్దరి మీద ఆధారపడి రెండు ఊతకర్రల ఆధ్వర్యంలో నడుస్తున్నారు. గతంలోకి మళ్ళీ ఆర్టికల్ 370, 35 అయోధ్య లాంటి ఇష్యూస్ని ఇప్పుడు సాహసించలేదు, భయంతో వెనకడుగు వేస్తారు, ఇక హిందుత్వ అంశాలని పక్కన పెట్టేసినట్టే, బీజేపీ ఎజెండా పక్కన పెట్టేసినట్టే అన్న ప్రచారం జరిగింది. అంత సీన్ లేదు, మేము ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు, మీరు చెప్పినట్టు భయపడే పరిస్థితుల్లో లేము అనేటటువంటి సంకేతం ఇవ్వడం కూడా ఈ బిల్లు తీసుకురావడం వెనకాల ఉద్దేశాల్లో ఒకటిగా కనబడుతోంది.